ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. డ్రగ్స్ అక్రమ రవాణా పేరు చెప్పి వెనిజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా బంధించి తీసుకువెళ్లిన అసలు కారణం మాత్రం వేరే ఉంది. వెనిజువెలా నుంచి చైనాను తరిమివేయడమే అగ్రరాజ్యం అసలు ఉద్దేశం. గత దశాబ్ద కాలంలో వెనిజువెలాలో డ్రాగన్ ప్రాబల్యం పెరుగుతోంది. ఆ దేశ ఇంధన రంగంలో చైనా అతిపెద్ద పెట్టుబడిదారుగా ఉంది. లాటిన్ అమెరికా దేశాల్లో క్రమంగా తన పట్టును పెంచుకుంటోంది. ఇది అమెరికాను కలవరపెడుతోంది. అందుకే వెనిజువెలాలో నికోలస్ మదురోను పదవీ విచ్యుతుణ్ణి చేసి తమకు అనుకూల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే పనిలో అగ్రరాజ్యం ఉంది. రానున్న రోజుల్లో ముడి చమురు ఉత్పత్తిని కొనసాగించాలంటే తాము విధించిన షరతులకు అంగీకరించాలని వెనిజువెలాపై అమెరికా ఒత్తిడి చేస్తోంది. వెనిజువెలా నుంచి చైనా, రష్యా, ఇరాన్లను తరిమేయాలన్నది మొదటి షరతు. ఆ దేశాలతో ఆర్థిక సంబంధాలను తెంచుకోవాలన్నది మరో షరతు. ఇంధన ఉత్పత్తి కోసం అమెరికా చమురు కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకొని తమకు చమురు విక్రయించాలన్నది చివరి షరతు. వెనిజువెలా చమురు విక్రయం ద్వారా వచ్చే ఆదాయాన్ని తానే నియంత్రిస్తానని ట్రంప్ ఇప్పటికే తెలిపారు. తమ డిమాండ్లకు వెనిజువెలా తప్పక అంగీకరిస్తుందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో చట్టసభ సభ్యులకు చెప్పినట్లు తెలిసింది. వెనిజువెలా దగ్గర ఇప్పటికే వెలికితీసిన చమురు నిల్వలు భారీగా ఉన్నాయని, వాటిని ఎగుమతి చేస్తే తప్ప మున్ముందు చమురు వెలికి తీయడానికి అవకాశం ఉండదని రూబియో చెప్పినట్లు సమాచారం. సముద్ర మార్గాలను అమెరికా దిగ్బంధించడంతో గతేడాది డిసెంబర్ నుంచి వెనిజువెలా తన చమురు బావులను మూసేసింది. పైగా ఆ దేశ ట్యాంకుల్లో వెలికితీసిన ముడి చమురు గరిష్ట స్థాయిలో ఉన్నాయి. వాటిని ఎగుమతి చేస్తే తప్ప కొత్తగా చమురు వెలికి తీయడానికి అవకాశం లేదు. వెలికితీసిన చమురును విక్రయించకపోతే వెనిజువెలా 2 లేదా 4 వారాల్లోనే ఆర్థికంగా దివాలా తీస్తుందని అమెరికా అంచనా వేసింది. దీంతో అమెరికా డిమాండ్లకు వెనిజువెలా తప్పక అంగీకరించాల్సిన పరిస్థితి నెలకొంది. వెనిజువెలాలో చైనా ప్రాబల్యం పెరుగుతుండటం అమెరికాను కలవరపాటుకు గురిచేసిందని నిపుణులు చెబుతున్నారు. గత దశాబ్ద కాలంగా వెనిజువెలా చమురు రంగంలో చైనా అతిపెద్ద పెట్టుబడిదారుగా ఉంది. పైగా వెనిజువెలా నుంచి చమురు కొనుగోళ్ల కోసం డ్రాగన్ డాలర్లకు బదులు ఇతర కరెన్సీలను వినియోగిస్తోంది. వెనిజువెలాకు చైనా సుమారు $60 బిలియన్ వరకు రుణాలు ఇచ్చినట్లు అంచనా. మార్కెట్ ధర కంటే తక్కువకు చమురు సరఫరా చేసి డ్రాగన్ దగ్గర తీసుకున్న రుణాలను వెనిజువెలా తిరిగి చెల్లిస్తోంది. అటు చైనా కంపెనీలు వెనిజువెలాలో ఓడరేవుల నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పనలో పాలు పంచుకుంటున్నాయి. అంతర్జాతీయ వాణిజ్యంలో డాలర్ ఆధిపత్యాన్ని కాపాడుకోవడంతో పాటు లాటిన్ అమెరికా దేశాల్లో చైనా ప్రాబల్యాన్ని తగ్గించేందుకు వెనిజువెలాను అగ్రరాజ్యం తన గుప్పిట్లోకి తీసుకోవాలని చూస్తోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.